శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతొర్లాడ గ్రామంకు చెందిన నక్క చిరంజీవిరావు గారు గత 10 సంవత్సరాలుగా పాలేకర్ గారి సేంద్రియ పద్ధతుల ద్వారా చెరుకు పంటను ఎటువంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా జీవామృతం, ఘనజీవామృతం, కొన్ని కషాయాలతో చెరుకు పంటను పండించి తానే స్వయంగా కెమికల్ ఫ్రీ బెల్లంను తయారు చేసి మార్కెట్ చేసుకుంటున్నారు. 2019లో మొదటిసారిగా ఈ బెల్లాన్ని కేజీ 50 రూపాయల చొప్పున అమ్మగా ప్రస్తుతం కేజీ 80 రూపాయల వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన పంట రైతు ధర నిర్ణయిస్తాడు. అదే ఎరువుల ద్వారా పండిన పంటను దళారీ ధర నిర్ణయిస్తాడు అని నక్క చిరంజీవిరావు గారు అంటున్నారు. 2015లో ఒక్క రైతుతో మొదలయ్యి 30కి పైగా రైతులు ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, మొట్టమొదటగా నిమ్మతొర్లాడ గ్రామంలో నక్క దామోదరరావు అనే రైతు మొదటిసారిగా కాకినాడలో జరిగిన పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ సెమినార్కు హాజరయ్యారు. వారిని చూసి మిగతా చిన్న సన్నకారు రైతులు కూడా వారి మార్గాన్ని అనుసరించి ప్రస్తుతం 30 మందికి పైగా రైతులు నిమ్మతొర్లాడ పరిసర గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. పలానా దగ్గర నిమ్మతొర్లవాడ గ్రామంలో మంచి బెల్లం దొరుకుతుంది, నాణ్యమైనటువంటి బెల్లం దొరుకుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతు నక్క దామోదరరావు గారు ఆయన ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు. ఆయన కాకినాడలో జరిగినటువంటి పాలేకర్ సమావేశాలకు హాజరయ్యి ఆ ప్రకృతి వ్యవసాయం అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత 2015లో తిరుపతిలో జరిగినటువంటి పాలేకర్ సమావేశానికి 15 రోజుల శిక్షణ కార్యక్రమానికి ఇక్కడ నుంచి ఒక 40 మంది రైతుల్ని తీసుకెళ్లడం జరిగింది ఒక బస్సుతో. ఆ 40 మంది రైతుల్లో అందరూ చిన్న రైతులు, సన్నకారు రైతులు. వాళ్ళందరూ చేయడానికి ఉద్దేశం ఉన్నప్పటికి కూడా భయంతో చేయలేకపోయారు. ఏమో దిగుబడి తగ్గుతుందేమో, చిన్న రైతులం కదా అని మనం చేయలేమేమో అనే ఉద్దేశంతో చేయలేకపోయారు. అలాగలాగా ఒక రైతు తర్వాత ఒక రైతు, ఒక రైతు తర్వాత ఒక రైతు, ఒక రైతు తర్వాత ఒక రైతు 2015 నుంచి ఈ రోజు వరకు పెరగడం అనేది జరిగింది. నిమ్మతొర్లాడకు చెందిన బెల్లం శాంపిల్ను టీటీడీ దేవస్థానంకు పంపగా 120 పైగా టెస్టులు నిర్వహించి అన్ని టెస్టుల్లో కెమికల్ ఫ్రీ బెల్లంగా సర్టిఫై అయినది. తిరుపతి లడ్డు తయారీకి టీటీడీ వారికి కావలసిన 100 టన్నుల వరకు బెల్లం అవసరమైతే మొదట 20 టన్నుల వరకు సప్లై చేయగలమని, రానున్న రోజుల్లో మరింత మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇంకా ఎక్కువ బెల్లం సరఫరా చేయగలమని టీటీడీ వారితో ఒప్పందం చేసుకున్నారు. 2019లో మా బెల్లాన్ని టీటీడీ దేవస్థానం వాళ్ళు 120 టెస్టులు చేశారు. 120 టెస్టులు చేసిన తర్వాత 120 టెస్టుల్లో పూర్తి రిజల్ట్ రావడం అనేది ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ మారుమూల గ్రామం అయినటువంటి నిమ్మతొర్లవాడ గ్రామంలో మా బెల్లానికి రావడం అనేది ఆ వెంకన్న ఆశీస్సులు. అది మేము ఎంతో గర్వపడుతున్నాము. రాష్ట్రం మొత్తం మీద ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి రానిటువంటి రిజల్ట్ బెల్లంలో మాకు కలగడం అనేది నిజంగా మా అదృష్టం, మా గ్రామం అదృష్టం, మా జిల్లా అదృష్టంగా మేము భావిస్తున్నాము.